అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, ఇవాళ మార్నింగ్ అయితే గార్డెన్‌లో మీకు చూపిద్దాం అన్నట్టుగా వచ్చాను. ఇదొచ్చేసి శంఖ పువ్వులు అంటారు కదండీ! సో, ఆ చెట్టనమాట. నేను గింజలు వేశాను. చాలా తక్కువ టైంలో నవంబర్‌లో వేశాను. ఇప్పటికి చాలా వచ్చేసాయి తొందరగా. ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. అండ్ ఇదొచ్చేసి తుమ్మి కూర ఉంటుంది కదా! ఈ ఫ్లవర్స్ శివయ్యకి చాలా ఇష్టం అనమాట. సో, ఆ చెట్టు కూడా ఉంది. ఇంకా పూసినప్పుడు రోజు వస్తాయండి. సో, శివుడికి మాత్రం పెడతాను. అండ్ ఈ చెట్టు ఏంటంటే హార్టికల్చర్ షోలో తెప్పించాను, అంటే తీసుకొచ్చాను. మొత్తం అయిన తర్వాత అయితే ఇంక ఇది మిగిలిందనమాట. సో ఊరికే ఎండిపోతున్నాయండి అవి, ఎందుకో తెలియదు కానీ. అండ్ ఇది ఒకటేసి బటన్ రోజెస్ చెట్లు అనమాట, చాలా బాగా వస్తున్నాయి. సో హ్యాపీ టు సీ దిస్ అనమాట. ఇవి బటన్ రోజెస్ అంటే అక్కడ చూసినప్పుడేమో ఫుల్ ఇలా ఉండే, ఇప్పుడైతే కొన్ని కొన్ని అలా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి నందివర్ధనం చెట్లు, రోజు వస్తాయండి. ఇది చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు, కాకపోతే ఫ్లవర్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా గార్డెన్లో అలా కొంచెం అలా టైం అయితే స్పెండ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మిర్చి చెట్టు పెట్టాను, చాలా బాగా వచ్చాయి. అంటే ఇంట్లో ఉన్న మన మిర్చీలు ఉంటాయి కదా, ఆ సీడ్స్ పెట్టాను. సో వచ్చింది ఒక్క మిర్చి వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి టమాటో చెట్టు, అండ్ గ్రోత్ అయితే చాలా తొందరగా ఉందన్నమాట. ఐమ్ రియలీ సో హ్యాపీ టు సీ. అంటే ఇలా చెట్లన్నీ పెరుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి పాలకూర, నేను ఆల్రెడీ 2 టైమ్స్ కట్ చేశాను, మళ్ళీ వేసానండి. ఆల్మోస్ట్ 10-15 డేస్ తర్వాత అయితే చిన్న చిన్నగా అంటే స్ప్రౌట్ అయినాయి, వస్తున్నాయి. సో ఇంక ఇది కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ కట్ చేసేద్దాం అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. సో ఇంకా అలా ఏంటి అంటే మార్నింగ్ రోజు హనీ, లెమన్, అల్లం ఇదైతే తాగుతున్నాయి అనమాట. సో మనం హాట్ వాటర్లో కొంచెం అల్లం ఉంటుంది కదా, ఫ్రెష్ అల్లము, అది దంచి వేసేస్తున్నాను. అది బాయిల్ అయిన తర్వాత హాట్ వాటర్ కప్లోకి పోసేసుకొని దాంట్లో హనీ కొంచెం లెమన్ వేసేసుకొని తాగితే చాలా హెల్దీ అనమాట. సో ఇది వచ్చేసి సన్ రైజ్ ఫ్రమ్ మై కిచెన్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇది నేను ఇంకా అలా షూట్ చేస్తుంటే చిన్న స్పారో అయితే వచ్చిందనమాట. సో హ్యాపీ టు సీ కదా. అండ్ ఈ టెంపుల్ గురించి చాలా అయితే చూశాను. సో ఇంక ఇవాళ విజిట్ చేద్దామని అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి మల్లేపల్లిలో ఆసిఫ్ నగర్ అనే ప్లేస్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ బిల్టప్ బై సేతు పురాణ్ మల్జీ గన్నేర్వాల్. అండ్ మీకు ఇక ఆపోజిట్లో కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసి రామకోటి స్తూపం అనమాట. అండ్ ఇది చూస్తున్నారు, కళ్యాణ మండపం. శ్రీరామనవమి అవుతుంది కదా, అప్పుడు ఇక్కడే కళ్యాణం అనేది చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి 180 years అగో టెంపుల్ అనమాట. సో అప్పటి స్ట్రక్చర్, అప్పటి స్కల్ప్చర్ మనం చూడొచ్చు. అండ్ 25 acres ల్యాండ్లో ఉంది. దిస్ వాజ్ బిల్ట్ అప్ ఇన్ 1803 to 1850 years, ఆ టైంలో అయితే బిల్డ్ చేశారు. చాలా బాగుందండి టెంపుల్, అంటే ఓల్డ్ టెంపుల్ కదా. ఇదివరకు వెళ్తుంటాం కదా ఊర్లలో టెంపుల్ ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఉంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఉండి ఉండదు, అండ్ ప్రసాదం ఏంటంటే ఫ్రీ అనమాట. సో పాత స్టైల్ అదే ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఇంకా సంస్కృత్ స్కూల్ కూడా ఉండే అంట. ఇది వచ్చేసి సుదర్శన పుష్కరిణి, ఇదివరకు వాటర్ చాలా ఉండేటివి కానీ ఇప్పుడు మొత్తం ఎండిపోయింది అన్నట్టుగా అయితే అన్నారు. ఇక్కడైతే 5 టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి వరదరాజస్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్, రామ్ టెంపుల్, లక్ష్మీ టెంపుల్ అండ్ శివయ్యది. అండ్ ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట. చాలా బాగుంది హనుమాన్ టెంపుల్. అండ్ ఇంకా వెళ్ళినప్పుడు హనుమాన్ చాలీసా అది పెడుతున్నారు. సాటర్డే రోజు వెళ్ళాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది ప్లేస్ అయితే. అంటే నాకు పాత టెంపుల్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, సో అలా అయితే అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే వైకుంఠ ఏకాదశి, రామనవమి చాలా బాగా జరుపుతారంట. అండ్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఏంటి అంటే రాజస్థాన్, యూరోపియన్ స్ట్రక్చర్ అండ్ మొఘల్ స్ట్రక్చర్, ఇవి 3 మిక్స్డ్ అయితే కనిపిస్తాయి. మనకి 5:30 AM సుప్రభాత సేవ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 5:30కి ఓపెన్ అవుతుంది, 11 AM వరకు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ 5:30 to 8 PM అయితే ఉంటుంది. ఇదివరకు సంస్కృత్ స్కూల్ కూడా ఉండే అంట, బట్ ఇప్పుడైతే లేదండి. సో నాకైతే చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనం పైనకి వెళ్తే కూడా ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ అంటే పాతకాలం స్టెప్స్ కదా, చాలా హైట్లో ఉన్నాయి ఈ స్టెప్స్. సో ఇంకా అలా ఎక్కేసి మనం పైనకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మేమైతే వెళ్ళాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అండి. అంటే వెళ్ళొచ్చో లేదో అనుకున్నాము, బట్ చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా అప్పటి అంటే కోట ఎలా ఉంటుంది, సో సేమ్ అలాగే ఉందన్నమాట ఇదంతా. అండ్ ఇక్కడ చాలా బాగా అనిపించిందండి. లైక్ మనకి అర్చన పూజ అవైతే చేస్తారు రాముడికి. హనుమంతుడి ఐడల్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో కంపల్సరీగా విజిట్ అయితే చేయాలండి. హైదరాబాద్ ఫేమస్ ప్లేసెస్లో ఈ టెంపుల్ కూడా ఒకటి అని ఐ ఫీల్. సో పైనకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ లాగా, మళ్ళీ ఇంకొక ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోరు. సో 2 floors అయితే ఉన్నాయి, కానీ స్టెప్స్ మాత్రం చూస్తున్నారు కదా హైట్ ఎక్కువ ఉన్నాయి అండ్ చిన్నగా ఉన్నాయి. అంటే అప్పటి కాలం
ఉంది కాబట్టి సో కొంచెం అలా ఉందన్నమాట. చాలా బాగా అయితే అనిపించిందండి ఈ టెంపుల్ విజిట్ చేసినందుకు. ఇంకా ఆ టెంపుల్ నుంచి దగ్గరలో చూస్తే రంగనాథ స్వామి టెంపుల్ కొంచెం అదే ఏరియాలో ఉందన్నమాట. సో ఇంకా అలా అని చెప్పేసి మేమైతే ఓలా బుక్ చేసేసుకొని వచ్చాను. ఇక్కడ ఏంటి అంటే వైకుంఠ ఏకాదశికి డెకరేషన్స్ అయితే అసలు సూపర్ ఉంటాయండి. ఇదివరకు 2-3 సార్లు అయితే వెళ్ళాను, కానీ నార్మల్గా అయితే వెళ్ళలేదు. సో ఇంక వాళ్ళ ఆప్షన్ ఉంది కదా, అక్కడ దగ్గరలోనే ఉన్నాం కదా అన్నట్టుగా అయితే వెళ్ళాను. రంగనాథ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఇవన్నీ దశావతారాలు అనమాట. సో చాలా సూపర్గా ఉంది. అంటే ఎప్పుడు ఆ డెకరేషన్స్లో చూశాను, నార్మల్గా టెంపుల్ ఎలా ఉంటుందో అయితే చూడలేదు. సో ఫైనలీ ఇవాళ గాట్ ఏ ఛాన్స్ టు సీ. అండ్ లోపల ఐడాల్ అయితే ఇలా ఉంటుంది. వరదరాజ స్వామి ఇలా పడుకొని ఉంటాడు, బ్రహ్మ అండ్ శివుడు అయితే ఉంటారనమాట. ఇంకా ఇలా 2 టెంపుల్ దర్శనాలు అయిపోయిన తర్వాత హ్యాపీగా మినర్వాకి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఇడ్లీ చాలా ఇష్టం నాకు. సో ఇంకా ఇడ్లీ అయితే మంచిగా హ్యాపీగా తినేసాము ఫుల్గా. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇవి 2 డ్రెస్సెస్ ఏంటంటే నేను మీషోలో తీసుకున్నాను. ఇట్స్ లైక్ ఫ్రాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో ఫ్రాక్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ వచ్చి ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి. చాలా బాగుంది ఫ్రాక్. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి మధ్య కొంచెం బుగ్గ చేతులు అలా ఫ్యాషన్ అయ్యాయి కదా, సో ఇంకా లైట్గా అలా బుగ్గ చేతుల్లాగా వస్తాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ ఫ్రిల్స్ అయితే మిడిల్లో వచ్చినాయి ఫ్రిల్స్. ఇట్స్ లైక్ ఫ్రాక్ మోడల్ లాగా వచ్చిందనమాట. సో ఈ మధ్య ఇలాంటివే ట్రెండ్ కదండి ఫ్రిల్స్, అట్లా అని. అండ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా మంచిగా ఎంబ్రాయిడరీ వైట్ బార్డర్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు. సో అలా అని చెప్పి ఇదైతే నేను ఒకటి మీషోలో నుంచి తెప్పించాను అనమాట. సమ్ 500 ఆ చేంజ్లో అయితే ఉందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ప్రైస్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి బ్లూ కలర్లో, కలర్ వచ్చేసి బ్లూ. అండ్ మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ ఎలా వచ్చిందంటే ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు, మంచి థ్రెడ్ వర్క్, చాలా బాగుంది. అంటే లుక్ అయితే చాలా బాగా అనిపించింది. బ్లూ కలర్ పైన అలా ఎల్లో, క్రీమ్ అండ్ రెడ్ వర్క్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మనకి క్లాత్ మిడిల్లో ఏంటంటే ఇలా మిడిల్లో లైన్స్, యాక్చువల్ ఇక్కడ థ్రెడ్ ఉంటుంది, దీన్ని ఏదో పేరు అంటారండి, కరెక్ట్ గుర్తులేదు. అండ్ హ్యాండ్స్ వేర్ రియలీ డిఫరెంట్ అనమాట. సో మనకి ఇలా కుచ్చుల్లాగా వస్తాయి కదా, సో అలా అయితే ఇచ్చారు. ఎలాస్టిక్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా. సో మనకి ఇలా ఫ్రిల్స్ లాగా వస్తాయి అన్నమాట. ఈ డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది. హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్, ఇప్పుడు అన్నీ సేమ్ హ్యాండ్స్ కాకుండా ఇలా డిఫరెంట్ ఇస్తున్నారు కదా. సో మనకి ఇది వచ్చేటప్పటికి అనార్కలి మోడల్ లాగానే వస్తాయి, చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి అన్నమాట. అండ్ మనకి 2 ఫ్రిల్స్ అయితే వస్తాయి, ఇది ఒకటి ఫ్రిల్ అండ్ సెకండ్ ఫ్రిల్. సో అలా 2 ఫ్రిల్స్ వచ్చి ఫ్రాక్ మోడల్ లాగా చాలా బాగా అయితే అనిపించిందండి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. సో మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. అండ్ దీని లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, లైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే క్రేప్ లైనింగ్ ఉంటుంది కదా, సో క్రేప్ లైనింగ్ ఇచ్చింది, అంత ట్రాన్స్పరెంట్ అయితే ఉండదన్నమాట. సో అలా అని చెప్పి తెప్పించాను. ఇది కూడా సమ్ 600 చేంజ్ అండి, లింక్స్ కింద ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఒకటి స్టార్ట్ చేశాను, లైక్ స్టోన్ పైన అన్ని పెయింట్ వేసేసి స్టోన్ గార్డెన్, లైక్ రాక్ గార్డెన్ ఉంటుంది కదా, సో అలా చేద్దామని. ఈ స్టోన్స్ అన్నీ ఇక్కడివి కావన్నమాట. నేను అంటే ట్రిప్స్కి అలా వెళ్తాం కదా, శ్రీశైలము అలాగే కాశీ, కంచి అలా వెళ్ళిన దగ్గర నుంచి అలా స్టోన్స్ ఇదివరకు తీసుకొచ్చేదాన్ని. సో అవన్నీ అలా జమ అయ్యాయి అనమాట. వాటన్నిటికి ఏంటంటే కొంచెం అలా పెయింట్ వేసేస్తున్నాను, ఇంకా ఇన్ని మిగిలి ఉన్నాయన్నమాట. సో వీటికి కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ వేద్దాము అన్నట్టుగా అయితే అనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్దది. సో దీన్ని ఫస్ట్ పెయింట్ వేసాను, దీనిపైన ఏమైనా డిజైన్ అయినా లేకపోతే ఏమైనా రాద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాను. కాకపోతే వాట్ టు అనేది ఇంకా కన్ఫామ్గా డిసైడ్ అవ్వలేదు. సో ఇంకా అందుకే అలా ఉందన్నమాట. సో దాట్స్ అ వీడియో అండి, టెంపుల్స్ విజిట్ అండ్ మీషోలో ఫ్రాక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.